90% బిగినర్ షార్ట్ ఫిల్మ్స్ కొత్త వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ ఫెయిల్ అవుతాయి. ఎందుకు? టు బి హానెస్ట్ మోస్ట్ ఆఫ్ ద బిగినర్ షార్ట్ ఫిల్మ్స్ ఫస్ట్ 2 మినిట్స్‌లోనే ఫెయిల్ అవుతాయి. కానీ వర్స్ట్ పార్ట్ ఏంటంటే అది చేసిన వాళ్ళకే తెలవదు అది ఎందుకు ఫెయిల్ అవుతుందో. అలాంటిదే నీకు కూడా ఒకసారి అనిపించుండొచ్చు నీ ఎడిటింగ్ టేబుల్‌లో నీ షార్ట్ ఫిల్మ్ చూసేటప్పుడు ఏదో ఒకటి పోతుంది. ఏదో సంథింగ్ ఈస్ లాస్ట్, సంథింగ్ ఈస్ మిస్సింగ్ అనే పాయింట్ పక్కా క్రియేట్ అయ్యుండొచ్చు ఒకసారన్నా. అందుకే ఈ వీడియోలో ఎండ్ వరకు మీకు క్లియర్‌గా అర్థమైపోతది. ఎందుకు అట్లా ఫెయిల్ అయితది అండ్ ఫెయిల్ కాకుండా ఎలా ఫిక్స్ చేసుకోవాలని. ఈ వీడియో జస్ట్ ఒక ఫిల్మ్ మేకింగ్ వీడియో కాదు. ఇట్స్ ఎ 5 పార్ట్ సిరీస్ కాల్డ్ షార్ట్ ఫిల్మ్ బ్లూ ప్రింట్. సో ఈ సిరీస్ నేను చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. లైక్ బిగినర్స్ ఎందుకు ఫెయిల్ అవుతారు, స్టెప్ బై స్టెప్ ముందుకు ఎట్లా వెళ్తూ ఉండాలి, అండ్ షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నుంచి ఎట్లా మార్కెట్ చేయాలి, అండ్ దాని తర్వాత ఎట్లా గ్రో అవ్వాలి, ఇవన్నీ ఈ 5 పార్ట్ సిరీస్ లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇఫ్ యూర్ సీరియస్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, డోంట్ స్కిప్ దిస్ సిరీస్. సో ఇట్లా మంచి నేర్చుకుందాం స్ట్రక్చర్డ్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్ కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. బికాస్ మీకు ఇప్పుడున్న ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ కన్నా పక్కా ఈ సిరీస్ తర్వాత ఇంకా రెగ్యులర్ వీడియోస్ తర్వాత చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. ఇది నేను ఇచ్చానమాట. కేజీ ఫిల్మ్ మేకింగ్ అకాడమీలో ఎన్నో స్టూడెంట్స్ కి డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ ట్రైన్ చేశాను. సో చాలా మంది ఇక్కడ వరకు రాకపోతారు. సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు, దూరం ఉండొచ్చు. సో వాళ్ళ కోసం ఎంతో అంత నేర్చుకోవాలి, ఏదో ఒకటి చేయాలనే పాయింట్ లోనే ఈ సిరీస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లెట్స్ గో ఇంటు ద సిరీస్. సో ఫస్ట్ ఎపిసోడ్ టాపిక్ వచ్చేసి వై 90% ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫెయిల్. సో ద రియల్ ప్రాబ్లం వచ్చేసి చాలా మంది బిగినర్స్ ఒక మంచి ఐడియాతో స్టార్ట్ చేస్తారు, లేదా ఒక మంచి సిచ్యువేషన్ తో స్టార్ట్ చేస్తారు, లేదా ఒక మంచి కాన్సెప్ట్ తో స్టార్ట్ చేస్తారు, లేదా ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తోని ఫస్ట్ మంచి ఐడియా రాగానే స్టార్ట్ చేస్తారు. కానీ ఏం మిస్టేక్ చేస్తారంటే ఐడియానే స్టోరీ అనుకుంటారు. చాలా మంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. సో ఒక ఐడియా ఎప్పుడు స్టోరీ కాలేదు, అండ్ ఒక స్టోరీ డైరెక్ట్ షూట్ కూడా వెళ్ళలేదు. సో మనకి ఐడియా ఉంటుంది, స్టోరీ ఉంటుంది, దాని తర్వాత స్క్రీన్ ప్లే ఉంటుంది, దాని తర్వాత షూటింగ్కి వెళ్ళాలి. సో చాలా మంది ఐడియా స్ట్రాంగ్ గానే ఎగ్జైట్ అయిపోతారు. ఏమేమి చూసుకోరంటే ఈ స్టోరీకి అసలు ఏం స్ట్రక్చర్ ఉంది, ఈ స్టోరీలో అసలు ఏం కాన్ఫ్లిక్ట్ ఉంది, అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఈ స్టోరీ ఆడియన్స్ ని ఎట్లా ఫీల్ చేస్తుంది, అంటే ఏం ఫీల్ కావాలి ఆడియన్స్, ఈ స్టోరీకి అసలు ఎట్లా ఎండ్ ఉంటుంది, ఎండ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలియ కూడా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాడు, హాఫ్ గా అయిపోద్ది. ఇంకా షూట్ కి ఇదే హాఫ్ కన్నా డేంజర్ గా పోతారు. అక్కడ టోటల్ కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం ఉండదు. మీకు అక్కడే సగం ఇంట్రెస్ట్, మీ ఫిల్మ్ మీద సగం కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. సో యాక్చువల్ గా ఏమైతుంది, కరెక్ట్ ప్రాసెస్ ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దాము. సో స్టెప్ 1, ఫస్ట్ ఒక ఐడియా వస్తుంది. ఐడియా రాగానే ఎవ్రీథింగ్ ఫీల్స్ గ్రేట్. అబ్బా ఏం ఐడియా వచ్చింది, సూపర్ ఉంది, ఇచ్చి పడేద్దాం, ఇంతవరకు ఐడియా ఎవరు రాలేదు, యూనిక్ ఐడియా ఉంది, పక్క హిట్ అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. అప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా వచ్చేస్తుంది, ఎందుకంటే ఐడియా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ స్టేజ్ అది అయిపోయిన మనం సెకండ్ స్టేజ్ కి వస్తాం, రైటింగ్ స్టేజ్ ఉంటుంది. సో ఇది ఏమైతుంది, రాస్తా ఉంటప్పుడు మెల్లిమెల్లిగా ఏమైతుంది, సీన్స్ కొంచెం వీక్ అనిపిస్తూ ఉంటాయి, డైలాగ్స్ దగ్గర అయిపోతా ఉంటావు, లేకపోతే ఈ డైలాగ్ ఒక్కటి మంచిగా అనిపిస్తుంది, ఇంకా 4 కావాలని ఇరికిచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే కథ ముంగట పోవాలి, లేకపోతే కొద్దిగా లెంత్ రావాలని చెప్పేసి ఏదో ఉన్న కాన్వర్సేషన్ కదా కొద్దిగా ఎక్కువ రాస్తా ఉంటారు. దాని తర్వాత మొత్తం ఫ్లాట్ అనిపిస్తా కొద్దిగా వస్తూ ఉంటది. ఎవరో ఒకరు బాగుంది అనే ఫీలింగ్ రాగానే ఇంకెక్కువ ఎగ్జైట్ అయిపోతాం తప్పించి యాక్చువల్ గానే చాలా పెద్ద మిస్టేక్స్ అవుతా ఉంటాయి. అందుకే మెయిన్ మిస్టేక్ ఏమైతుంది, ఎండింగ్స్ అక్కడ క్లియర్ గా ఉండదు. ఎండింగ్ కూడా చాలా మంది స్టక్ అయిపోతారు, మల్టిపుల్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఏదో ఒకటి పెట్టాలి, ఏదో ఒకటి ట్విస్ట్ పెట్టాలనే ఫీలింగ్ లో కొంతమంది ఉంటారు. సో ఎండింగ్ క్లియర్ గా ఉండదు. థర్డ్ స్టేజ్ వచ్చేసి డైరెక్ట్ షూటింగ్ స్టేజ్. సో చాలా మంది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏం చేస్తారంటే అదే ఐడియాతోని, సో అదే స్టోరీతోని డైరెక్ట్ షూట్ వచ్చేస్తారు. మధ్యలో ప్రీ ప్రొడక్షన్ అసలు స్ట్రాంగ్ గా చేసుకోరు, చాలా అవాయిడ్ చేస్తారు. చేసుకున్న హాఫ్ ఆఫ్ గా చేస్తూ ఉంటారు. అక్కడనే సగం బిగినర్స్ ఫెయిలింగ్ స్టెప్ స్టార్ట్ అయిపోద్ది. సో షూటింగ్ వచ్చే దగ్గరికి కూడా చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటారు. ఎందుకంటే సగం కన్నా ఎక్కువ పనులు నువ్వే చేసుకోవాలి, బడ్జెట్ మరీ అంత ఉండదు, సపోజ్ ఉన్నా సరే నీ క్లారిటీ అసలుకే ఉండదు, యాక్టర్స్ 100 క్వశ్చన్లు అడుగుతారు, నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వవు. మంచి ప్రొఫెషనల్ యాక్టర్స్ ని పెట్టుకుంటే ఇంకెక్కువ క్వశ్చన్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ ను ఏదో పెట్టుకుంటా ఉంటే నువ్వు ఏది చెప్తే వాళ్ళు దానికి ఓకే అంటా ఉంటారు. వాళ్ళు స్క్రిప్ట్ కి కాంట్రిబ్యూట్ చేయరు. అంటే సినిమా మంచి అవుట్పుట్ కి ఫ్రెండ్స్ యాక్టర్స్, ఫ్రెండ్స్ టెక్నీషియన్స్ ఉంటే అంత ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉండదు, బికాస్ వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. నువ్వు ఏదంటే అదే కరెక్ట్ అనే ఫీలింగ్ అయిపోతా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏం చేస్తారంటే సెట్ మీద చాలా చేంజెస్ చేస్తూ ఉంటారు. క్రియేటివిటీ అనుకుంటారు కానీ అది క్లారిటీ లేకపోతే అయ్యే విషయం. అంటే స్క్రిప్ట్ రైటింగ్ స్ట్రాంగ్ లేనప్పుడు, నీ ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్ లేనప్పుడే ఇక్కడ అన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అది క్రియేటివిటీ కాదు, క్లారిటీ లేకపోవడం. సో అట్లా సగం సినిమాలు అయిపోతే ఇంకా సగం దే విల్ ఎట్నో అట్లా ఫినిష్ చేసుకుని షూటింగ్ కి ఎడిటింగ్ స్టేజ్ కి వస్తారు. 4 స్టేజెస్ ఎడిటింగ్ స్టేజ్ లో కూర్చొని సగం ఇక ఫెయిన్ స్టార్ట్ అయిపోతా ఉంటది. సీన్స్ కరెక్ట్ కనెక్షన్ ఉండదు, కంటిన్యూటీ ఉండదు. అక్కడేమో కెమెరా దగ్గర వావ్ అనే ఫీలింగ్ వస్తుంది, ఇక్కడ వచ్చి చూసుకుంటే ఇదేంది ఇట్లుంది, యాక్టర్స్ ఏంది ఇట్లా చేసిర్రు, ఇదేంది ఫోకస్ అవుట్ అయిపోయి ఉన్నాయి కొన్ని షాట్లు, సగం చూసుకోరు, కంటిన్యూటీ సీన్ టు సీన్ కంటిన్యూటీ ఉండదు, షార్ట్ టు షార్ట్ కంటిన్యూటీ మిస్ అవుతా ఉంటది. ఇవన్నీ చాలా మిస్టేక్స్ జరుగుతాయి. ఇదేనా నేను తీసింది, ఏంది అనే ఫీలింగ్ కూడా. సో ఎడిటింగ్ మంచిగా రాకపోతే ఆటోమేటిక్ గా దానికి మ్యూజిక్ మంచిగా పడదు. దాని తర్వాత డబ్బింగ్ వెళ్తా ఉంటాం. సో డబ్బింగ్ కాడ ఏమైంది, అక్కడ సెట్ మీద చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటావు, కరెక్ట్ రాసుకో లేదా కరెక్ట్ రికార్డ్ చేయవు.
ఇక్కడ డబ్బింగ్ వచ్చే వరకు యాక్టర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది డబ్బింగ్ చెప్పడానికి. సేమ్ ఫీల్ రాదు. ఓకే సేమ్ డైలాగ్ చెప్తారేమో కానీ సేమ్ ఫీల్ మిస్ అవుతా ఉంది. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ నీకు ఎడిటింగ్ స్టేజ్ కూడా వచ్చేస్తాయి. అండ్ డిసప్పాయింట్మెంట్ ఫీలింగ్ కూడా మెల్లమెల్ల స్టార్ట్ అవుతా ఉంటుంది. ఎందుకంటే ఒక్కరు జర్ర బానే ఉంది బాలేదు అంటే కథం నీకు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతా ఉంటుంది. నీ సినిమా నీకు చూసుకుంటే కొద్దిగా బాలేదు అనిపించినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెల్లమెల్ల తగ్గుతా వస్తూ ఉంటుంది. సో యాక్చువల్గా నాకు కూడా తెలుసుకోవాలండి అందరికి, మీరు మీ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మెయిన్ ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేస్తారో ఒకసారి కామెంట్స్ లో పెట్టండి. అండ్ చేస్తారు కొంతమంది ఇంకా చేయలేరు, ముందు చేయబోతున్నాం అనే వాళ్ళు కూడా ఏం ఛాలెంజ్ వచ్చేలా ఉంది అని మీరు అనుకుంటారు అది కూడా కామెంట్ లో మెన్షన్ చేయండి. బికాస్ నాకు తెలుసుకోవాలని ఉంది ఎలాంటి ఆడియన్స్ ఈ వీడియో చూస్తున్నారు, మీ దగ్గర కనెక్షన్ నాకు ఎక్కువ ఉంటే క్లారిటీ నాకు ఎక్కువ ఉంటుంది. సో అలాంటి మంచి మంచివి కంటెంట్స్ మీకు కూడా తీసుకొని రావచ్చు. సో పక్క కమెంట్ చేయండి ఎలాంటి ఛాలెంజ్ మీరు ఫేస్ చేస్తున్నారు లేదా ఫేస్ చేయబోతున్నారు. సో నెక్స్ట్ మాట్లాడుకుంటే 3 మెయిన్ రీజన్స్ చెప్తాను షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి వీక్ రైటింగ్. వీక్ రైటింగ్ అంటే సింపుల్, ప్రాపర్ స్ట్రక్చర్ ఉండదు, దాని తర్వాత ప్రాపర్ కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, అంటే ప్రాపర్ ప్రాబ్లమ్స్ ఉండవు, దానికి ప్రాపర్ సొల్యూషన్స్ ఉండవు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాపర్ ఎండింగ్ ఉండదు. ఒకసారి రైటింగ్ వీక్ అయింది అనుకో స్ట్రగుల్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐడియాస్ ని స్టోరీ లాగా కన్వర్ట్ చేసే విధానం చాలా మందికి రాదు. అండ్ స్టోరీని స్క్రీన్ ప్లే గా కన్వర్ట్ చేసే విధానం ఇంకా చాలా మందికి రాదు. సో వితౌట్ ప్రాపర్ స్క్రీన్ ప్లే యూ కాన్ గో ఇన్ టు నెక్స్ట్ స్టెప్. అది మన ప్రీ ప్రొడక్షన్, దాని తర్వాత ప్రొడక్షన్ అస్సలు పోలేదు. సో స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకోండి, ఐడియాని స్టోరీ లాగా కన్వర్ట్ చేయడం నేర్చుకోండి, స్టోరీని స్క్రీన్ ప్లే లాగా కన్వర్ట్ చేయడం నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేస్తే మీకు సగం పాస్ అయిపోయినట్టే నెక్స్ట్ స్టెప్. అండ్ 3 మెయిన్ రీజన్స్. సెకండ్ రీజన్ వచ్చేసి నో క్లారిటీ ఆన్ షూటింగ్. అంటే షూటింగ్ మీద చాలా క్లారిటీ ఉండదు, చాలా అన్ప్రిపేర్డ్ గా వెళ్ళిపోతా ఉంటారు. అన్ప్రిపేర్డ్ గా వెళ్ళిపోతే ఏమైంది, మీకు బడ్జెట్ లాస్ వస్తుంది. అనుకున్న డేస్ కన్నా ఎక్కువ షూటింగ్ అవుతుంది. సో అనుకున్న డేస్ కన్నా ఎక్కువ షూటింగ్ అవుతాయి, నువ్వు రెడీ ఉంటే షూట్ చేయడానికి, కానీ టైం కి మళ్ళీ యాక్టర్స్ దొరకరు, టైం కి మళ్ళీ సేమ్ లొకేషన్స్ దొరకవు. సో అన్ప్లాన్ గా పోతే చాలా షూటింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. చాలా ప్రాబ్లమ్స్ వల్ల చాలా కన్ఫ్యూజన్ వస్తుంది. చాలా కన్ఫ్యూజన్ వల్ల నీ క్రియేటివిటీ, నీ క్లారిటీ ఆన్ ద స్క్రిప్ట్ టు కన్వర్ట్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్ చాలా తగ్గిపోతుంది. షూటింగ్ లో చాలా సార్ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలంటే ఏం ఫస్ట్ కరెక్ట్ ఉండాలి, నీ స్క్రీన్ ప్లే కరెక్ట్ ఉండాలి, దాని తర్వాత ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్ ఉంటే షూటింగ్ లో సగం మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. అండ్ యాజ్ అ డైరెక్టర్ నీకు ఏం తెలియాలి షూటింగ్ అప్పుడు, ఈ సీన్ అసలు ఎందుకు తీస్తున్నాం, ఈ సీన్ లో ఇంపార్టెన్స్ ఏంది, దాని తర్వాత అది యాక్టర్ తో ఎట్లా కన్వే చేయాలి, యాక్టర్ ఎట్లా యాక్ట్ చేయాలి, అండ్ దాని తర్వాత ఆడియన్స్ ఎట్లా ఫీల్ కావాలి ఈ సీన్ ని. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే షూటింగ్ సీన్ బై సీన్ చేస్తూ ఉంటాం, షార్ట్ టు షార్ట్ సీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి సీన్ వై అనే క్వశ్చన్ రావాలి, యాక్టర్స్ హౌ టు యాక్ట్ అనే క్వశ్చన్ రావాలి, ఆడియన్స్ వాట్ టు ఫీల్ అనే క్వశ్చన్ రావాలి. సో ఈ 3 చూసుకో. సో థర్డ్ రీజన్ వచ్చేసి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ దే విల్ ట్రై టు ఇంప్రెస్ నాట్ కనెక్ట్ విత్ ఆడియన్స్. సో ఆడియన్స్ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కనెక్టివ్ అవడం కన్నా. అంటే ఏం చేసేట మెయిన్ థింగ్, కామన్ థింగ్స్ చెప్తాను. దే విల్ ట్రై టు షో దేర్ కెమెరా స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్, అది చేసినాం ఇది చేసినాం, ఇవి ఎక్కువ చూపించుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా మ్యూజిక్ కొత్త చేయడానికి ట్రై చేస్తారు, కొత్త స్టైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవి ఎక్కువ దీని మీద ఎక్కువ ఫోకస్ అయిపోద్ది మోర్ దెన్ ద ఎమోషన్ ఇన్ ద ఫిలిం. ఎమోషన్ కనెక్ట్ చేయడానికి ట్రై చేయడం కన్నా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది చాలా తప్పు స్టార్టింగ్. ఇది అస్సలు చేయొద్దు. ఇట్ ఆల్వేస్ ట్రై టు కనెక్ట్ ద ఎమోషన్ టు ద ఆడియన్స్ ఎమోషన్ కనెక్ట్ చేయడానికి చూడాలి. కెమెరా స్కిల్స్, ఎడిటింగ్ స్కిల్స్, మ్యూజిక్ అంటే సెకండరీ, ఇంపార్టెంట్ కానీ సెకండరీ. ఫస్ట్ ఏంది ఇంపార్టెంట్, ఎమోషన్ ఆడియన్స్ కి ఎట్లా కనెక్ట్ చేస్తావు, ఎట్లా చేస్తావు, ప్రాపర్ యాక్టింగ్ స్కిల్స్ తోని, ప్రాపర్ రైటింగ్ తోని ఆ సీన్ ప్రాపర్ సీన్ టు సీన్ ట్రాన్స్ఫర్మేషన్, సీన్ టు సీన్ ఎట్లా వెళ్తా ఉంది, దాని తర్వాత నీ దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అవి నువ్వు చూపించే ఎట్లా తీసుకోబోతున్నావు ఆ ప్రాబ్లమ్ ని, ఆ స్టేక్స్ ఏంది, దాని తర్వాత సొల్యూషన్ ఎట్లా ఇస్తున్నావు, ఇవన్నీ ఎమోషన్ కనెక్ట్ చేయడానికి మాత్రమే చూడండి. స్కిల్స్ మ్యాటర్ బట్ సెకండరీ, నాట్ ప్రయారిటీ. ఒకటే ఒక పాయింట్ చెప్తాను, ఆడియన్స్ ఎప్పుడు నీ ఎఫర్ట్స్ ని కేర్ చేయడు, దే ఓన్లీ కేర్ అబౌట్ వాట్ దే ఫీల్ అబౌట్ ద ఫిలిం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఎండింగ్ చెప్పేది ఏంటంటే స్టార్ట్ థింకింగ్ లైక్ ఏ డైరెక్టర్, నాట్ లైక్ ఏ బిగినర్. అంటే షూట్ చేసినప్పుడు ఈ సీన్ ఎందుకు షూట్ చేస్తున్నాం, ఈ సీన్ లో పర్పస్ ఏంది, అసలు ఈ సీన్ అవసరమా, ఈ సీన్ అవసరమైతే ఆడియన్స్ ఏం ఫీల్ కావాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్టోరీని ఎగ్జిక్యూట్ చేసే కన్నా ముందు క్లారిటీ ఎక్కువ ఇంపార్టెంట్. క్లారిటీ మీద వర్క్ చేయండి. క్లారిటీ రావాలంటే స్కిల్స్ రావాలి, స్కిల్స్ నేర్చుకుంటా ఉండండి. సో స్కిల్స్ నేర్చుకోవాలంటే టైం స్పెండ్ చేయాలి, సో టైం కూడా స్పెండ్ చేస్తూ ఉండండి. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై 90% బిగినర్ షార్ట్ ఫిల్మ్స్ ఫెయిల్. కానీ ఫిక్సబుల్. ఫెయిల్ అంటే ఎప్పుడు ఫెయిల్ కాదు కదా, ఒకటేసారి ఫెయిల్ అయింది, కానీ ఫిక్స్ చేసుకోవాలి. సో ఫిక్స్ చేసుకోనికే మన నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో ఎపిసోడ్ ఏంటంటే హౌ టు కన్వర్ట్ ద ఐడియా ఇంటూ ఎ ప్రాపర్ స్క్రిప్ట్. ఒక ఐడియా నుంచి ప్రాపర్ స్క్రిప్ట్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో దాని గురించి మాట్లాడుతాను ఎపిసోడ్ 2 లో. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి. మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీకు నాకు కనెక్షన్ ఉంటేనే ఎలాంటి ఆడియన్స్ చూస్తున్నా నాకు తెలుస్తుంది. అలాంటి విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ట్రై టు కమెంట్ ఏమనిపించింది, మీకు ఇంకేం కావాలి, ఏం డౌట్స్ వచ్చినాయి అన్ని కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీరు ఐడియా నుంచి స్క్రిప్ట్ వరకు ఎట్లా వెళ్ళాలి, ఎట్లా రాయాలి ప్రాపర్ గా నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.